ఏలూరు గంగానమ్మ జాతర సందర్భంగా పడమరవీధి పాత గంగానమ్మ గుడి వద్ద ప్రతిరోజు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. భక్తి శ్రద్ధలతో గంగానమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శనివారం లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. వేద పండితులు నాగేశ్వరరావు లలిత సహస్రనామం అష్టోత్తర శతనామావళితో మహిళలు అందరితో కుంకుమార్చన చేయించారు. పూజా కార్యక్రమం అనంతరం వేద వచనాలతో అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు అందించడం జరిగింది. కుంకుమార్చన కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయ కమిటీ పెద్దలు చిదరబోయిన శ్రీనివాసరావు, గోవాడ శ్రీనివాసరావు, కాటూరి వెంకటేశ్వరరావు, కొట్టు ఏడుకొండలు, నెరసు భాస్కర్రావు, గొడ్ల దేవీశంకర్రావు, చేకూరి యశోద, నాగులపల్లి చింత శ్రీనివాసరావు, ఆదూరి మంగతాయారు, పోతాబత్తుల లక్ష్మణరావు ఇంకా ఇతర కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో విశేష కృషి చేశారు. సుప్రీత భవ సర్వదా సర్వమంగళ ఇతి మాం నమస్కారాన్ అహం బుద్ధిం శ్రియం బలం. హేలాపురి గ్రామదేవత శ్రీ గంగానమ్మ తల్లి, ఆది మహాలక్ష్మి తల్లి, వినుకొండ ఇంకమ్మ, పోలేరమ్మ తల్లి అమ్మవార్లు పంతులు గారు చెప్పినట్లుగా 1100 సంవత్సరాల క్రితం మరి అమ్మవారు ఇక్కడ వెలిసారని, అదే రకంగా 300 సంవత్సరాల క్రితం ఆ విగ్రహాలు ఏట్లో కొట్టుకొచ్చి మరి అమ్మవారి విగ్రహాలు ఒకే రాతి మీద మరి ఇక్కడ ప్రత్యక్షం అవటం మరి ఏలూరు ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టంగా మరి మేము భావిస్తున్నాం. ఇక్కడ ఏలూరు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఏ శుభకార్యం చేసుకున్నా అమ్మవారికి ముందుగా జలాభిషేకం ద్వారా వారి మనసులో ఉన్నటువంటి కోరికని అమ్మవారికి తెలియజేసుకున్న తర్వాత వారి యొక్క శుభకార్యాలని మొదలుపెట్టుకుని మరి కార్యక్రమాలని దిగ్విజయంగా నిర్వహించడం అనేది ఇక్కడ పూర్వం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయంగా మరి జరుగుతున్నది. అదే రకంగా మరి పూర్వీకులు 24 సంవత్సరాలకు ఒకసారి జాతర మహోత్సవాలను జరిపించడం తెలిసిన విషయమే. కాలక్రమేణా జనాభా అదే రకంగా మరి ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా మరి కాటూరి వెంకటేశ్వరరావు గారు కానీ, కొండలరావు కానీ, నెరుసు భాస్కరరావు గారు కానీ, మరి కుమారి గారు కానీ, మరి పారాయణ యొక్క భక్తులు కానీ ప్రతి నిమిషం కూడా ఇక్కడ మరి సేవలు చేసుకోవడం ఉచితమైన సేవలు తప్ప ఇక్కడ ఎటువంటి డిబ్బీలు కానీ ప్రదక్షిణలు కానీ ఏమి ఉండవు. ప్రతిదీ కూడా స్వయంగా ఇక్కడ సేవ చేసుకోవడం జరుగుతుంటుంది. ఇది మూల విరాట్ ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు కావాలని ఇక్కడ స్వయంగా వచ్చి సేవలు చేసుకుంటూ వారి యొక్క అమ్మ కృపా కటాక్షలు పొందుతున్నారని చెప్పేసి ఈ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు అమ్మవారి కమిటీ సభ్యులైన చిదరబోయిన శ్రీనివాస్ గారు, వారి దంపతులు శ్రీనివాస్ గారు మొదటి నుంచి కూడా ఈ గుడికి సహాయ సహకారాలు బాగా అందిస్తున్నారు. ఆయనే మొత్తం అందుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకానొక సందర్భంలో నేను మామూలుగా అమ్మవారికి అలంకారం చేసుకోవడం, అమ్మవారికి అర్చన చేయడం అనేది జరుగుతూ ఉండేది. అలా నేను వస్తూ ఉండడం చూసింది ఈయన, మొదటగా నేను చూసింది ఈయన శ్రీనివాస్ గారు చూశారు. చూసి ఇలాగ అమ్మవారికి అలంకారం చేస్తున్నారు కదండి, మేము కూడా ఇలా చేద్దాం అనుకుంటున్నాము, అమ్మవారిని ఆ గుడిని డెవలప్ చేయాలనుకుంటున్నాము అని ఎందుకో ఈయన నాతో కలిసి నాతో సంప్రదింపులు జరిగాయి. అప్పట్లో ఆయన ఇష్టానుసారం మరి అమ్మవారి నిర్ణయమో మరి మా నిర్ణయమో పక్కన తెలియదు, కానీ మేము ఆయన కలవడం జరిగింది. ఈయన ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఎప్పటి నుంచో ఉన్న కమిటీని మళ్ళీ వెనక్కి తీసుకురావడం, వాళ్ళందరూ కూడా కమిటీకి ఏర్పడి అమ్మవారికి ఎలా అలంకారం చేయాలి ఏంటి అని నేను చేసినప్పుడు ఈయనతో పాటు ఒక 2-3 ఆడవాళ్ళు కూడా చూసి నేర్చుకోవడం జరిగింది. మా వరకు మేము భక్తులు అందరూ కూడా సహాయ సహకారం అందించాలి. అందరి సహాయ సహకారాలతో త్వరలో మళ్ళీ వచ్చే జాతరకి ఖచ్చితంగా ఈ పెద్ద ఆలయంలోని పునర్నిర్మాణం జరిగిన ఆలయంలో విశేషంగా మళ్ళీ భక్తులందరితో కలిసి కుంకుమార్చన చేసుకోవాలని ఆశిస్తున్నాం. దానికి